ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు డిజిటెక్ పోర్టబుల్ ఆర్జీబీ ఎల్ఈడి వీడియో లైట్ యొక్క ఫుల్ రివ్యూ అనేది. ఒకవేళ మీరు టాకింగ్ హెడ్ వీడియోస్ కోసం ఒక కాంపాక్ట్ లైట్ కావాలి, అది కూడా మొబైల్ ఫోన్కి లేకుంటే కెమెరాకి, లేదంటే ఒక మంచి లైట్ కావాలి బ్యాక్గ్రౌండ్ లైటింగ్కి, లేకుంటే హెయిర్ లైట్కి, లేదు ఈవెన్ ప్రోడక్ట్ షూట్స్ చేస్తున్నారు దానికి కావాలి, లేకుంటే బ్యాక్గ్రౌండ్లో మంచిగా ఆర్జీబీ కలర్స్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే చాలా కేర్ఫుల్గా అయితే వాచ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రైస్ మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇన్ బిట్వీన్ 1900 రూపీస్ నుంచి 2500 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. నేనైతే 1900 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను ఆఫర్స్ పీరియడ్లో. ఇంకా బాక్స్ లోపల ఏమేమి వస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది బాక్స్ అనేది. బాక్స్ లోపల మనకి ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్సో లైట్ కూడా ఉంటుంది అనుకోండి. తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, తర్వాత ఒక కోల్డ్ షూ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి యూస్ఫుల్ అనమాట. ఒకవేళ మీరు కెమెరా మీద మౌంట్ చేస్తున్నారు, లేకుంటే లైట్ స్టాండ్ మీద మౌంట్ చేస్తున్నారు దీన్ని అన్నట్లయితే. ఇంకా మాన్యువల్లో నేను అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే దీంట్లో మనకి ఒక క్లాత్ బ్యాగ్ కూడా అయితే ప్రొవైడ్ చేయాలి క్యారింగ్ పర్పస్కి. బట్ నేను ఆర్డర్ చేసిన దాంట్లో నాకైతే ఇది రాలేదు. ఇప్పుడైతే మనం ఈ లైట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అదే గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గుడ్ థింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చాలా కాంపాక్ట్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. మొత్తం ప్లాస్టిక్ వస్తుంది, ఎక్కడ మెటల్ అయితే ఉండదు మీకు. ఇకపోతే మీరు దీన్ని ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు పాకెట్లో, అండ్ ఈవెన్ బ్యాగ్లో కూడా అయితే క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని సైజ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక మొబైల్ ఫోన్ లాగానే ఉంటుంది. మీరు ఇక్కడ కంపారిజన్కి అబ్జర్వ్ చేయొచ్చు Samsung S24 FE, అలాగే ఈ లైట్ అనేది ఏ విధంగా ఉంది అని. ఇక ఈ లైట్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 166 గ్రామ్స్ మాత్రమే. సో ఇది చాలా లైట్ ఇన్ వెయిట్ అని చెప్పొచ్చు. నేనైతే ముందు చాలా లైట్స్ అయితే యూజ్ చేశాను. దాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అవి ఎయిదర్ కంటిన్యూస్ పవర్ సప్లై అయితే యూజ్ చేసుకుంటాయి, అంటే కంపల్సరీ మనం ప్లగ్ ద్వారానే యూజ్ చేయాలి, లేదు అంటే రిమూవల్ బ్యాటరీస్ అయితే వస్తాయి, ఇన్బిల్ట్ బ్యాటరీస్ అయితే రావు. బట్ దీంట్లో మనకి ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఉంది, అండ్ ఈ లైట్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ సైజ్కి. ఇక రన్ టైం పరంగా మాట్లాడుకున్నట్లయితే మీకు ఈజీగా 1 అవర్ అయితే వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా అయితే వస్తుంది మీరు మ్యాక్సిమం బ్రైట్నెస్ కంటే ఇంకా తక్కువ యూస్ చేస్తున్నారంటే. నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ కోసం ఇది కొంటున్నారు అంటే 1 అవర్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్. వన్స్ ఒకసారి వీడియో షూట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఛార్జింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇక ఈ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో వెరీ గుడ్ అని అయితే చెప్తాను నేను. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే ఛార్జింగ్ చేస్తూ కూడా అయితే యూజ్ చేయొచ్చు ఈ లైట్ని. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. బ్రైట్నెస్ అనేది మీరు ఎంతకు సెట్ చేసినా సరే, అంటే ఒకవేళ 100%, 90%, 80% ఆ విధంగా నేను చెప్తున్నాను, అంతలో సెట్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే అదైతే మనకి 60%కి అయితే డ్రాప్ అయిపోతుంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తున్నారంటే మ్యాక్సిమం 60% వరకే ఈ బ్రైట్నెస్ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంతే, దాని మించి అయితే వెళ్ళదు. ఇక దీంట్లో హీటింగ్ ఇష్యూస్ గురించి కూడా కొద్దిసేపట్లో మాట్లాడతాను. ఇక ఛార్జింగ్ వచ్చేసి చాలా కన్వీనియంట్. ఇది టైప్ సి ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇంకా పవర్ వచ్చేసి జస్ట్ 10 వాట్స్ మాత్రమే యూస్ చేసుకుంటుంది. ఇక హైలైటింగ్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్లో దీంట్లో మనకి ఫుల్ కంట్రోల్ ఆర్జీబీ కలర్స్ అయితే ఉంటాయి. మీరు డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కలర్ టెంపరేచర్ని కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ రేంజ్ వచ్చేసి 2500 కెల్విన్ నుంచి 9900 కెల్విన్ వరకు అయితే ఉంటుంది. సో మీకు కూలర్ అలాగే వార్మర్ టోన్స్ ఈ రెండు కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి CRI కలర్ రెండరింగ్ ఇండెక్స్ వచ్చేసి దీనిది 96+. దీని అర్థం ఇది మనకి యాక్యురేట్ కలర్స్ అయితే డెలివరీ చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే మనకి అంత ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది, లైక్ ఎంత బ్రైట్నెస్లో మనం యూస్ చేస్తున్నాం, ఇంకా బ్యాటరీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అలాగే కలర్ టెంపరేచర్, ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇవన్నమాట గుడ్ థింగ్స్. ఆల్రైట్, ఇప్పుడైతే మీరు చూడండి వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది లైట్ అనేది. దాని తర్వాత నేను దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ గురించి అయితే చెప్తాను. సో ఇంకా బ్యాడ్ థింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి దీంట్లో ఎటువంటి సాఫ్ట్ డిఫ్యూజర్ అయితే ప్రొవైడ్ చేయలేదు ప్రాపర్గా. ఎస్, దీంట్లో మనకి ఒక థిన్ షీట్ లాగా అయితే ఉంది కానీ బట్ ఇది డిఫ్యూజర్ లాగా అయితే హెల్ప్ అవ్వట్లేదు. ఇక లైట్ అనేది మన ఫేస్ మీద పడినప్పుడు చాలా హార్ష్గా అయితే ఉంది. ఈవెన్ దో చెప్పాను కదా ఈ థిన్ డిఫ్యూజర్ ఉన్నా కూడా, బట్ ఇదైతే కరెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. నేనైతే ఒక బెటర్ డిఫ్యూజర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను ఈ లైట్కి. మనకి అదర్ సిమిలర్ లైట్స్లో అయితే మనకి సిలికాన్ టైప్ అని ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి, అవి అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ సపోర్ట్ అయితే లేదు ఈ లైట్ని కంట్రోల్ చేయడానికి. అంతేకాకుండా ఈ కలర్స్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలన్నా కూడా చాలా కాంప్లికేటెడ్ అనేది చెప్తాను నేను. ఇది యూజర్ ఫ్రెండ్లీ అయితే కాదు. మీరైతే హ్యూని అడ్జస్ట్ చేసుకోవాలి, తర్వాత సాచురేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి మీకు కావాల్సిన కలర్ని సెట్ చేసుకోవడానికి. సో ఇది అందరికైతే తెలిసినది హ్యూ అంటే ఏంది, సాచురేషన్ అంటే ఏంది అని.
బట్ ఒకవేళ మీకు తెలుసు అంటే నాట్ ఎ ప్రాబ్లం. ఒకవేళ వీళ్ళు అప్లికేషన్ సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే అంటే కలర్ చేంజ్ చేసుకోవడానికి లేకుంటే లైటింగ్ యొక్క ఇంటెన్సిటీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బిగ్ ప్లస్ అయితే అయ్యేది. ఎగ్జాంపుల్ కోసం నేనైతే మీకు ఒక అప్లికేషన్ అయితే చూపిస్తున్నాను. ఇది ఒక ఆర్జీబీ లైట్. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుల్ కంట్రోల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అంటే ఏ కలర్లో ఉండాలి, ఎంత బ్రైట్నెస్ ఉండాలి, అవన్నీ కూడా స్లైడర్స్ అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ ద్వారా. దీనివల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ అయితే అవుతుంది యూస్ చేయడానికి ఆ లైట్ అనేది. ఇక నెక్స్ట్ మెయిన్ ఇష్యూ చాలా మంది ఆలోచించేది అదే హీటింగ్. ఎస్, ఈ లైట్ అయితే హీట్ అవుతుంది ఒకవేళ మీరు ఎక్కువ టైం యూస్ చేస్తున్నారు అంటే. బికాస్ దీంట్లో మనకి ఎటువంటి ఫ్యాన్స్ అయితే లేదు ఇన్సైడ్లో కూల్ అవ్వడానికి. సో ఒకవేళ మీరు హాట్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఈ లైట్ అనేది యూస్ చేస్తున్నారంటే ఇది ఇంకా ఎక్కువ హీట్ అయితే అయిపోతుంది. నేనైతే ఒక 10 minutes 100% బ్రైట్నెస్లో పెట్టి అయితే టెస్ట్ చేశాను. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 54 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది ఫ్రంట్ సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 50 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది. ఇక రూమ్ టెంపరేచర్ వచ్చేసి టెస్టింగ్ అప్పుడు 26.7 degrees Celsius అయితే ఉంది. నాకైతే తెలీదు ఒకవేళ ఇది డిమ్ అవుతుంది ఆటోమేటికల్గా అంటే ఒక సర్టెన్ టెంపరేచర్స్ రేజ్ అయిన తర్వాత అని. నా టెస్టింగ్లో అయితే నేను ఎక్కడైతే నోటీస్ చేయలేదు. బికాస్ మేబీ నా చుట్టూ ఉన్న ambient టెంపరేచర్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు యూస్ చేస్తున్నారు ఇట్లా డిమ్మింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే హై టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఇట్లా డిమ్ అయిపోతుందంటే కింద కామెంట్లో తెలుపగలరు. సో దట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. సో ఫైనల్గా ఇదనమాట నా వర్డిక్ట్ ఈ డిజిటెక్ LED D130 RGB లైట్ది. సో ఈ లైట్ అనేది బిగినర్స్కి చాలా గ్రేట్ అండ్ గుడ్ గ్యాడ్జెట్ అయితే చెప్తాను నేను. అంతేకాకుండా ఒకవేళ మీరు ప్రోడక్ట్ షూట్స్ చేస్తుంటారు లేకుంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కావాలి అండ్ టెంపరరీ కీ లైట్గా యూస్ చేయాలనుకుంటున్నారు, మీకు వేరే ఆప్షన్స్ లేనప్పుడు అంటే ఎస్ ఈ లైట్ అయితే యూస్ చేయొచ్చు. బట్ కంప్లీట్గా అంటే మెయిన్ టాకింగ్ హెడ్ వీడియోస్కి కంప్లీట్గా ఇదే లైట్ మీద అయితే మీరు డిపెండ్ అవ్వాలి అంటే మాత్రం నేనైతే వద్దని చెప్తాను. కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకొని ఒక మంచి బెటర్ లైట్ అయితే తీసుకోండి విత్ సాఫ్ట్ బాక్స్. మీకు చాలా హై క్వాలిటీ అయితే వస్తుంది. మీరైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ది, అలాగే కొన్ని సాఫ్ట్ బాక్స్ అండ్ లైట్స్ కూడా అండ్ ఈవెన్ వీడియోస్ కూడా ఉంటాయి దాంట్లో. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ రివ్యూ. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా స్టిల్ డౌట్స్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసి అడగండి, నేనైతే మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అది కూడా తెలుగులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.